సో హలో గాయ్స్, నా పేరు రాధే, మీరు చూస్తున్నారు రసల్ తెలుగు ఛానల్. బాస్, ఈ వీడియో ఈరోజు జరిగిన మన రా హైలైట్స్ వీడియో అండ్ మన రసల్ మెయిన్ తర్వాత ఇది ఫస్ట్ రా ఉండే. అండ్ బాస్ మీద కూడా తెలుసు, ఇప్పుడు మన రోమన్ రేన్స్ న్యూ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్స్. సో ఈరోజు రాలో రోమన్ రేన్స్ వచ్చిండు అండ్ రోమన్ రేన్స్ ముందు ఒక ఫస్ట్ ఛాలెంజ్ వచ్చేసింది బాస్. అంటే ఇప్పుడు రోమన్ రేన్స్ ఇప్పుడు ఛాంపియన్ కాబట్టి ఇప్పుడు చాలా మంది వస్తారు రోమన్ రేన్స్ దారి మధ్యలో. సో ఇప్పుడు ఫస్ట్ ఛాలెంజర్ వచ్చేసిండు అండ్ ఒక సెగ్మెంట్ జరిగింది. అండ్ ఇంకా చాలా ఉంది, లైక్ మన సీఎం పంక్ అండ్ కొడి రోడ్స్. కొడి రోడ్స్ వచ్చింది ఈరోజు రాలో అండ్ ఇలా మధ్యలో సెగ్మెంట్ జరిగింది. సో ఈరోజు మన డబ్ల్యూడబ్ల్యూఈ రాలో ఏమేం జరిగిందో మొత్తం నేను మీ అందరికీ తెలుగులో చెప్పేస్తాను. సో ఇక మనము టైం వేస్ట్ చేయకుండా మన రా హైలైట్స్ వీడియో స్టార్ట్ చేద్దాం. సో ఈరోజు రా స్టార్టింగ్లోనే అక్కడ ఎంట్రీ అయిపోయింది మన ఓబా ఫేమ్. ఇది ఎస్ బాస్, రీసెంట్లీ మామూలు మాట కాదు, అసలు మేనియాలో ద బీస్ట్ బ్రాక్ లెస్నర్కి ఓడిపించిండు అండ్ బ్రాక్ రిటైర్మెంట్ తీసుకుండు. సో అలాంటప్పుడు ఓబా ఫేమీ షోకి స్టార్ట్ చేయడం కరెక్ట్ డిసిజన్ ఉండే అండ్ డిజర్వింగ్ ఉండే. సో ఓబా ఫేమీ వచ్చిన రింగ్లో ఫ్యాన్స్ చాలా సాలిడ్గా చీర్ చేసినారు ఓబా ఫేమీ కోసం. చాలా మంచి ఛాన్స్ ఉండే అక్కడ, చాలా జబర్దస్త్గా చీర్ చేసినారు. అండ్ దాని తర్వాత ఓబా ఫేమీ చెప్పిండు ద రూలర్ వచ్చేసాడని చెప్పిండు. అంటే మన ఓబా ఫేమీ ఇక్కడ రాజ్యం చేయనికి వచ్చిండు, ది రూలర్ అని టైప్లో మన ఓబా ఫేమీ చెప్పిండు. జస్ట్ ఇదే వర్డ్ చెప్పిండు బాస్ అండ్ ఫ్యాన్స్ చాలా మస్తు చీర్ చేసినారు. అండ్ ఇక్కడనే ఫస్ట్ సెగ్మెంట్, చిన్న సెగ్మెంట్ అయిపోయింది. దాని తర్వాత మనకి రియా రిప్లీ ఇయో స్కై వర్సెస్ మన కాబూకి వారియర్స్ మధ్యలో ఒక ట్యాగ్ టీమ్ మ్యాచ్ చూడడానికి దొరికింది. ఈ మ్యాచ్ బాగుండే. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరు కాదు, రియా రిప్లీ అండ్ ఇయో స్కై. సో నెక్స్ట్ అక్కడ ఎంట్రీ అయిపోయింది సీఎం పంక్ది. అండ్ సీఎం పంక్ ఈ మధ్యలో ఎంట్రన్స్ అంటే నడుచుకుంటూ వచ్చి సైలెంట్గా అక్కడ వస్తుండు. అండ్ వచ్చిన తర్వాత మ్యూజిక్ వస్తుంది, సేమ్ రసల్ మేనియాలో ఈ టైప్లో వచ్చిండు. సో ఇది ఇప్పుడు చూడడానికి అంత మంచిగా అనిపిస్తలేదు. మేబీ ఇన్ ఫ్యూచర్లో ఎంట్రన్స్ ఒక సాలిడ్ ఎంట్రన్స్ కావచ్చు అని కూడా చెప్పలేము. బట్ ఇప్పుడు స్టార్టింగ్ కాబట్టి ఎంట్రన్స్ మాత్రం అంత మంచిగా అనిపిస్తలేదు. ఎందుకంటే థీమ్ సాంగ్ ప్లే అయిన తర్వాతనే సూపర్ స్టార్ వస్తే ఆ వాల్యూ అంటే అది మజా వేరే ఉంటాయన్నమాట. బట్ మనోడు వచ్చేస్తుండే అక్కడ ఎంట్రన్స్ సైడ్ వచ్చేస్తుండు, మొత్తం ఎంట్రీ తీసుకుంటుండు, దాని తర్వాత థీమ్ సాంగ్ వస్తుంది. సో దీనిపైన ఒకసారి మీరు చెప్పండి, మీకు ఎంట్రన్స్ మంచిగా అనిపిస్తుందా లేదా సీఎం పంక్ ఎంట్రన్స్ ఆపేస్తా మంచిగా లేదా ఇది ఇన్ ఫ్యూచర్లో ఒక సాలిడ్ ఎంట్రన్స్ అవుతుందా? సో కామెంట్లో చెప్పండి. సో సీఎం పంక్ అక్కడ రింగ్లో వచ్చిండు. రింగ్లో రాగానే సీఎం పంక్ ఏమేమి చెప్పిండంటే ఈ మధ్యలో అంటే నేను చాలా పోగొట్టుకున్నాను అన్నమాట. ఒక 6 months బ్యాక్ అంటే అక్టోబర్ నుంచి అనుకుంటా చాలా చూస్తున్నాను నేను. ఎందుకంటే ఒక ఎంఎంఏ ట్రైనర్ అంట మన సీఎం పంక్ ట్రైనరు అంటే లేవలేదు అంటే ఒక కాల్ చేసినప్పుడు అంటే ఇక అర్థం చేసుకోండి. సో ఈ టైప్లో అక్కడ ఏంటంటే సీఎం పంక్ ఫస్ట్ కొంచెం ఎమోషనల్ సేవింగ్ కట్ చేసిండు. అండ్ అంతేకాదు ఇప్పుడు రీసెంట్లీ ఎంట్రన్స్లో ఒక జాకెట్ వేసుకొచ్చిండు కదా అసలు మేనియాలో. సో అక్కడ కొన్ని పేర్లు ఉండే, సో ఆ పేర్లు అందుకోసం ఉండే అని చెప్పిండు అనమాట జాకెట్ పైన. అండ్ అంతేకాదు ఇక్కడ డబ్ల్యూడబ్ల్యూలో ఓన్లీ మేమే కాదు, ఇక్కడ కష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు, లైక్ కెమెరామ్యాన్, ప్రొడక్షన్, అంటే అందరి గురించి చాలా గొప్ప మాట్లాడి సీఎం పంక్ ఏమని చెప్పిండంటే నిన్న నేను నా టైటిల్ నా ఛాంపియన్షిప్ నేను ఓడిపోయినాను అండ్ ఈ 5-6 నెలల నుంచి నేను చాలా పోగొట్టుకున్నాను అనమాట. అంటే మన లారీ డాగ్ గురించి మాట్లాడిండు. అంటే అందరి గురించి మాట్లాడి ఏమని చెప్పిండంటే నేను అయినా సరే ఇక్కడ ఎవ్రీ వీక్ వచ్చినాను అండ్ మీరు నాకు ఆ బాధ నుంచి బయట తీసుకురానికి మీరు చాలా హెల్ప్ చేసినారు. అండ్ నేను యాజ్ ఎ ఛాంపియన్లో ఉన్నప్పుడు అంటే ఆ టైటిల్ ఆ ఛాంపియన్షిప్ నాకు ఒక రీజన్ ఇచ్చింది. అంటే నాలో ఒక కోపము ఒక రీజన్ తీసుకొచ్చాను అనమాట. సో దానివల్ల నేను ఎంత బాధ ఉన్నా సరే నేను ఇక్కడ రింగ్లో వచ్చినాను అండ్ మీరు చాలా హెల్ప్ చేసినారు. సో అందుకనే మీ అందరికీ చాలా థ్యాంక్స్ అని ఫ్యాన్స్ అందరికీ థ్యాంక్స్ చెప్పిండు సీఎం పంక్. అండ్ సీఎం పంక్ ఇంకో మాట చెప్పిండు. అండ్ అదేంటంటే ఇప్పుడు నేను టైటిల్ ఓడిపోయినాను, నాకు తెలుసు ఇప్పుడు మీరు నాకు అంటే ఈ బాధ నుంచి బయటపడడానికి హెల్ప్ చేస్తారు. అండ్ ఇంకొకటి ఏంటంటే చూడండి, ఇప్పుడు నేను ఈ ఏజ్లో 46 ఏజ్లో ఛాంపియన్ ఉండే, 46 ఏజ్లో ఛాంపియన్ ఉండే. అండ్ నేను గుంథర్తో ఫైట్ చేసిన తర్వాత
ఈ సెత్ రాలిన్స్ క్యాష్ ఇన్ చేయడం, సో ఇదంతా కూడా మెన్షన్ చేసిండు. అండ్ ఇప్పుడు నేను రీసెంట్లీ టైటిల్ అంటే ఇప్పుడు అంటే ఓడిపోయినాను, బట్ నేను అంత ఏం బాధపడలేదు. నేను బాగానే ఎంజాయ్ చేసినాను, నా హాట్ వైఫ్తో నేను హ్యాంగ్ అవుట్ చేసినాను, చాలా మంచి ఎంజాయ్ చేసి ఇక్కడ వచ్చినాను. మళ్ళొకసారి ఎందుకు వచ్చినాను, మీ అందరికీ ఎంటర్టైన్ చేయడానికి వచ్చినాను. అండ్ ఇందాక సెగ్మెంట్లో సెత్ రాలిన్స్ క్యాషింగ్ గురించి మాట్లాడింది కదా, సో దాని ఆన్సర్ ఇక్కడ ఏమని ఇచ్చిండు అంటే చూడండి, ఇప్పుడు సెత్ రాలిన్స్ ఒకప్పుడు నా మీద క్యాషింగ్ చేసిన తర్వాత అక్కడ ఛాంపియన్ అయిపోయాడు. దాని తర్వాత ఏమైంది అంటే ఇంజర్డ్ అయ్యాడు ఒక టైం వచ్చినప్పుడు. ఇంజర్డ్ అయిన తర్వాత సెత్ రాలిన్స్ ఎవరికి అవకాశం దొరికింది అంటే నాకు అవకాశం దొరికింది, నేను నెంబర్ 1 కంటెండర్ అయిపోయినా, నేను ఛాంపియన్ అయిపోయినాను. అండ్ అదే నేను ఇక్కడ రాలే అనుకో, ఇలాంటి అవకాశాలు దొరికాయి. అండ్ మీరేం చేస్తారు, నేను రానప్పుడు ఇక్కడ జే ఊసోతో మాట్లాడుతూ జే ఊసోతో మీరు ఈట్ చేస్తూ ఉంటారు. సో అప్పుడే ఫ్యాన్స్ బూ చేయగానే సీఎం పంక్ నాకు తెలీదు మీరు ఎందుకు బూ చేస్తున్నారో, నాకైతే ఈట్ చేయడం చాలా ఇష్టం అని ఇట్లా చేసిండు. అండ్ అక్కడ ఫైనల్ ఒక మాట చెప్పేసిండు సీఎం పంక్ ఇప్పుడు నేను ఓడిపోయినాను నిన్న, కానీ దీని అర్థం ఇది కాదు కదా, ఇప్పుడు ఓడిపోయినందుకు నేను వెకేషన్లో వెళ్ళిపోతాను. లేదు నేను వెళ్ళాను, ఎందుకంటే ఇక్కడ ఎప్పుడైనా ఏమైనా కావచ్చు, సో చెప్పలేము. అంటే మరొకసారి అంటే నాకు ఛాంపియన్షిప్ కోసము అవకాశము అంటే ఆకాశం నుంచి పడవచ్చు నా పైన, సో అందుకే నేను ఇక్కడే ఉంటాను అని చెప్పిండు మన సీఎం పంక్. అండ్ అంటే సెత్ రాలిన్స్ ఇంజర్డ్ అయినందుకు సీఎం పంక్కి ఛాంపియన్ అయ్యే అవకాశం దొరికింది కదా, సో అదే మెన్షన్ చేస్తాడు ఇక్కడ ఇండైరెక్ట్లీ. చెప్పలేము, మరోసారి అవకాశం దొరకవచ్చు అని చెప్పిండు సీఎం పంక్. సో అప్పుడే అక్కడ ఎంట్రీ అయిపోయింది ది అన్డిస్ప్యూటెడ్ WWE ఛాంపియన్ కోడీ రోడ్స్ది. సో కోడీ రోడ్స్ అక్కడ వచ్చిండు, ఫ్యాన్స్ చీర్ చేసినారు. అండ్ కోడీ నేను ముందే చెప్పిన పంటకి తిన్న తర్వాత కొంచెము 1-2 వీక్స్ టైం ఆఫ్ తీసుకోవాలి బాస్. అంటే హిస్టరీ చూస్తే ఆ పంటకి హిస్టరీ చూస్తే అంటే ఓన్లీ కోడీ ఏం కాదు, ఆ పంటకి ఎవరికి పడినా సరే, రోమన్ రేన్స్కి పడినా సరే ఒక మాట చెప్తాను, పంటకి వాల్యూ ఒకటి పెట్టాలి. అంటే హిస్టరీ చూస్తే ఒక 2-3 వారాల వరకు రారు ఆ పంటకి తింటే, మినిమం ఒక వారం 2 వారాల కోసం రారు. ఆ లెవెల్ ఉంటే ఆ పండ్ కిక్. అందుకే ఆ పండ్ కిక్ అంటేనే చాలా ఒక భయం లాంటి చాలా భయంకరంగా ఉంటుందని చూపిస్తారు. బట్ కోడీ రోడ్స్ జస్ట్ 2 డేస్లో ఇట్లా రాల్ వచ్చి కనిపిస్తే కొంచెం విచిత్రంగా అనిపించింది. అండ్ కోడీ రాగానే సీఎం పంక్ అంటే ఆ కనుగడ దెబ్బ తాకింది కదా, సో అదంతా చూసిన తర్వాత సీఎం పంక్ ఏమని చెప్పిండంటే, హే ఇది నీ మూమెంటా, అంటే నువ్వు ఇక్కడ మాట్లాడానికి వచ్చినావా, సరే నేను వెళ్ళిపోతా అని అన్నప్పుడు కోడీ రోడ్స్ లేదు నువ్వు ఎక్కడికి వెళ్ళావు సీఎం పంక్, ఇక్కడే ఉండు, ఎందుకంటే ఇది మండే నైట్ రా, సో ఇక్కడ నీ టైమే అనేమాట. బట్ అసలు అనుకోలేదు నేను ఇలా చూస్తా అని మన కోడీ రోడ్స్ చెప్పిండు. సో అప్పుడే సీఎం పంక్ ఏమని చెప్పిండంటే, ఏంది అంటే ఇప్పుడు ఏం చేయాలి, అంటే నేను నా కంట్రోల్ పోగొట్టుకొని నేను అంటే ఇప్పుడు ఏదేదో చేస్తే నీకు మంచిగా అనిపిస్తుండేనా టైటిల్ ఓడిపోయినందుకు, నువ్వు ఈ టైప్లో అనుకున్నావా అన్నప్పుడు ఒక టైప్లో ఎస్ కొంచెం ఈ టైప్లో అనుకున్నాను, అంటే మరీ సింపుల్గా చాలా రిలాక్స్గా కనిపించండి కదా సీఎం పంక్. సో టైటిల్ ఓడిపోయిన తర్వాత సో అది చూసి కోడీ రోడ్స్కి కొంచెం అంటే విచిత్రంగా అనిపించిందంట. అండ్ కోడీ రోడ్స్ నేనైతే ఒక లూజర్లా ఫీల్ అవుతున్నా అని చెప్పంగానే సీఎం పంక్ ఇప్పుడు నువ్వు ఏం చెప్పాలనుకుంటున్నావు, అంటే ఇప్పుడు నేను టైటిల్ ఓడిపోయినందుకు నువ్వు నాకు లూజర్ అంటున్నావు ఏంది. అండ్ అయినా సరే కోడీ రోడ్స్ నువ్వు ఒక లెజెండ్కి ఓడిపించినావు, అండ్ ఇది కరెక్టే బాస్, ర్యాండీ ఆర్టన్ అంటే ఒక లెజెండే బాస్, మాట కాదు ర్యాండీ ఆర్టన్. సో నువ్వు ఓడిపించిన మనిషి ఒక లెజెండ్ అనే మాట, నువ్వు ఒక లెజెండ్కి ఓడిపించినావు. అండ్ కోడీ రోడ్స్ నా గురించి మాట్లాడితే నేను ఎవరితో ఫైట్ చేసినాను, నేను ఎవరికి హేట్ చేస్తానో ఆ మనిషితోనే ఫైట్ చేసినాను. నేను ఆ మనిషికి అంటే ముఖం పైన నేను తనినాను, అంటే ఆ మతాన్ని వేరే అనేమాట. బట్ నువ్వు కోడీ రోడ్స్ నువ్వు నీ మెంటోర్ అంటే నువ్వు నీ ఫ్రెండ్తో ఫైట్ చేసినావు, అది నిజంగా చాలా పెద్ద మాట. అండ్ సరే ఇప్పుడు నా గురించి మాట్లాడితే కోడీ రోడ్స్ నేను ఓడిపోయినాను, అండ్ ఇప్పుడు ఓడిపోయినందుకు లూజర్ అంటే ఎస్ నేను ఒక లూజర్నే, నేను ఓడిపోయినాను. బట్ నువ్వు కోడీ రోడ్స్ నువ్వు గెలిచినావు, సో నువ్వు గెలుస్తూ ఉండు, అంటే నువ్వు ఫైట్ చేయి, ఈ ఛాంపియన్షిప్ కోసం నువ్వు కష్టపడు, అంత బాగానే ఉంది. అండ్ నా గురించి మాట్లాడితే కోడీ రోడ్స్ నాది ఏముంది అంటే నేను ఇక్కడే ఉంటాను, చాలా ఫ్రీ అయిపోయినాడు, ఎక్కువ టెన్షన్ ఏం లేదు. అండ్ ఎవరికి తెలుసు అంటే ఛాంపియన్షిప్ సైడ్ చూసి మరి చెప్పిండు, ఆ అన్డిస్ప్యూటెడ్ ఛాంపియన్షిప్ సైడ్ చూసిండు సీఎం పంక్. అండ్ ఏమని చెప్పిండు అంటే ఎవరు తెలుసు ఏదో ఒక రోజు ఛాంపియన్షిప్ కోసం అవకాశం దొరుకుతుంది అనుకుంటా, ఆకాశంకి వెళ్ళి అవకాశం పడుతుంది అనుకుంటా, నా దగ్గర చెప్పలేం కదా అని ఈ టైప్లో సీఎం పంక్ చెప్పిండు. ఆ ఛాంపియన్షిప్ సైడ్ చూసి చెప్పి సీఎం పంక్ వెళ్ళిపోతూ ఉంటాడు. సో అప్పుడే కోడీ రోడ్స్ చాలా జబర్దస్త్ మాట చెప్పిండు. అండ్ ఏమని చెప్పిండు అంటే, నువ్వు చెప్పు సీఎం పంక్ ఎప్పుడు చేద్దాం ఎలా చేద్దాం చెప్పు అని చెప్పేసిండు అక్కడ సింపుల్గా.
అంటే కొడి రోడ్స్ రెడీ. ఒకటి సీఎం అని చెప్పిండు అనుకున్నాడు, ఫైట్ చేద్దాం ఈ ఛాంపియన్షిప్ కోసం అనగానే కొడి రోడ్స్ ఇక రెడీ అన్నట్టు అక్కడ చెప్పేసిండు. నువ్వు చెప్పు జస్ట్ ఎప్పుడు చేద్దామని అక్కడ చెప్పేసిండు సింపుల్గా. సో ఎస్, ఫ్యూచర్ కోసం అంటే ఒక ఫ్యూడ్ అనేది ఒక చిన్న టీజ్ అనేది వీళ్ళు ఇచ్చేసినారు. సో బాగానే ఉండే బాస్ ఈ సెగ్మెంట్. సో నెక్స్ట్ మనకి మన ఈథన్ పేజ్ వర్సెస్ జీవాన్ ఎవెన్స్ మధ్యలో మ్యాచ్ చూడడానికి దొరికింది. ఎస్, ఇప్పుడు ఈథన్ పేజ్ మన రాలో వచ్చేసిండు అండ్ బ్యాస్టీల మధ్య చిన్న ప్రాబ్లం అయిందన్నమాట. సో అందుకని ఈ మ్యాచ్ జరిగింది. అండ్ బాస్ అంతేకాదు, ఈ మ్యాచ్లో తమాషాలు బాగా జరిగినాయి. ఎందుకంటే ఇప్పుడు ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే బాస్, ఈ మ్యాచ్ మధ్యలో అంటే రూసఫ్ అక్కడ వచ్చిండు అండ్ జీవాన్ ఎవెన్స్ రూసఫ్ పైన అటాక్ చేసిండు అన్నమాట. అండ్ అంతేకాదు ఇక్కడ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈథన్ పేజ్ ఈ మ్యాచ్లో గెలిచిండు. అండ్ దాని తర్వాత బాస్ ఇక మన రూసఫ్ రింగ్లో వచ్చి మన జీవాన్ ఎవెన్స్ పైన చాలా అంటే చాలా అటాక్ చేస్తుంటాడు బాస్. కొడుతూనే ఉంటాడు జీవాన్ ఎవెన్స్కి. సో అప్పుడే అక్కడ మన ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ పెంటా వచ్చేసిండు. సో పెంటా పైన అంటే పెంటాపి అక్కడ కొంచెం బాగానే కొట్టిండు, ఫైట్ బ్యాక్ చేయడం ట్రై చేసిండు. బట్ అక్కడ ఏమైందంటే మన ఈథన్ పేజ్ అక్కడ ఉండే కదా. సో ఈథన్ పేజ్ ఒక టైప్లో అక్కడ హెల్ప్ చేసిండు రూసఫ్కి. అండ్ ఇక్కడ రూసఫ్ పెంటాకి ఇచ్చి పడేసిండు. సో బాగానే జరిగింది ఒక చిన్న బ్రాల్. అండ్ ఒక ఫ్యూచర్ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్ మనం చూసినట్లు అనిపించింది. అండ్ రూసఫ్కి చూస్తే ఎస్ ఒక డిజర్వింగ్ బాస్ ఆ టైటిల్ పైకి లేపిండు. మన రూసఫ్ షోల్డర్ పైన పెట్టుకుండు, చాలా మంచిగా అనిపించింది. సో మీరేమంటారు? ఇన్ ఫ్యూచర్లో కనీసం ఈ ఇంటర్ కాంటినెంటల్ ఛాంపియన్షిప్ గెలిచినా మంచిగా ఉంటుంది మన రూసఫ్. సో నెక్స్ట్ రింగ్లో ఎంట్రీ అయిపోయింది మన న్యూ డబ్ల్యూడబ్ల్యూ ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ లీవ్ మోర్గన్ది. లీవ్ మోర్గన్ మొత్తం గ్యాంగ్ వేసుకొని వచ్చింది. అక్కడ జడ్జ్మెంట్ మెంబర్స్ అందరు వచ్చినారు. ఒక రౌడీలాగా అనిపించింది మొత్తము లీవ్ మోర్గన్. అండ్ లీవ్ మోర్గన్ ఇక్కడ ఏమని చెప్పింది అంటే ఫ్యాన్స్ అందరూ యూ డిజర్వ్ ఇట్ అని చాంట్ చేసినారు. సో ఎస్, అంటే మన ఒక గ్రేటెస్ట్ ఉమెన్స్ వరల్డ్ ఛాంపియన్ ఆఫ్ ఆల్ టైమ్ ఇంకెవరు కాదు మన లీవ్ మోర్గన్ అని చెప్పింది. అండ్ జడ్జ్మెంట్ మెంబర్స్ అందరికీ లైక్ రకేల్కి, రాక్జన్కి, మన డామినిక్కి, జేడీకి అంటే వీళ్ళందరికీ థ్యాంక్స్ అని చెప్పింది. ఎందుకంటే మీరు ఎప్పుడు నాతో పాటు ఒక రాయలెక్క ఉంటారు. సో మీ అందరికీ చాలా థ్యాంక్స్ అని చెప్పింది. అండ్ స్టెఫనీ వకేర్ నా అపోనెంట్కి నేను థ్యాంక్స్ చెప్పాలనుకుంటున్నాను. ఎందుకంటే స్టెఫనీతో ఫైట్ చేస్తున్నప్పుడు స్టెఫనీ నాకు అంటే నేను ఏ లెవెల్లో ఫైట్ చేయగలను అంటే నేను ఎవరో అది గుర్తించేలా చేసింది అని లీవ్ మోర్గన్ చాలా గొప్ప మాట్లాడుకుంటుంటే. సో అప్పుడే మన సోల్ రూకా ఇంటరప్ట్ చేసింది. అండ్ వీళ్ళ మధ్య చిన్న ప్రాబ్లం అయింది బాస్. అండ్ అంతేకాదు ఇక మన ఆడమ్ పియర్స్ వచ్చి వీళ్ళ మధ్యలో మ్యాచ్ని ఇమీడియట్గా అఫీషియల్ చేసిండు. ఎస్, మనకి సోల్ రూకా వర్సెస్ మన లీవ్ మోర్గన్ మధ్యలో ఒక సింగిల్స్ మ్యాచ్ చూడడానికి దొరికింది. ఇక్కడ రింగ్ సైడ్ రాక్జన్ అండ్ రకల్ కొంచెం ఇంటరప్ట్ చేస్తుంటే సో వాళ్ళపైన అటాక్ చేసింది సోల్ రూకా. కానీ అంతలోనే మన ఎన్ఎక్స్టీ ఉమెన్ సూపర్ స్టార్ జారియా వచ్చి అటాక్ చేసింది సోల్ రూకా పైన. ఎందుకంటే ఇలా ఫ్యూడ్ నడుస్తుందంట ఎన్ఎక్స్టీలో. సో అందుకే వచ్చి సోల్ రూకా పైన జారియా అటాక్ చేసింది. అండ్ దీని లాభం ఇక మొత్తం మన లీవ్ మోర్గన్కి వచ్చింది. అండ్ ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే బాస్, ఈ మ్యాచ్లో గెలిచింది ఇంకెవరో కాదు మన లీవ్ మోర్గన్. అండ్ బాస్ మళ్ళొకసారి అంటే లీవ్ మోర్గన్ వెళ్ళిపోతున్నప్పుడు స్టెఫనీ వకేర్ అండ్ లీవ్ మోర్గన్ ఇద్దరు ఫేస్ టు ఫేస్ వచ్చినారు బాస్. సో ఇలా ఫ్యూడ్ ఒక టైప్లో కంటిన్యూ అవుతుందని కూడా చూద్దాం ఇన్ ఫ్యూచర్లో. సో ఇక్కడ సెగ్మెంట్ అయిపోయింది బాస్. అండ్ అంతేకాదు దాని తర్వాత అంటే ద బీస్ట్ బ్రాక్ లెస్నర్ కోసం మంచి వీడియో ప్యాకేజ్ అవన్నీ చూపించినారు. అండ్ మన విజన్ ఫ్యాక్షన్ అంటే మన లోగన్ పాల్, ఆస్టిన్ థియరీ అండ్ పాల్ హేమన్ అక్కడ వచ్చినారు బాస్. పాల్ హేమన్ చాలా కోపంలో కనిపించిండు. పాల్ హేమన్ ఇక్కడ రింగ్లో ఏమని చెప్పానంటే లేడీస్ అండ్ జెంటల్మెన్ నా పేరు పాల్ హేమన్. అండ్ ఈ సెగ్మెంట్ చెప్పే ముందు నేను మీకు ఈ సెగ్మెంట్ అర్థం కావాలని అంటే సెగ్మెంట్ చెప్పే ముందు ఒక మాట చెప్తున్నాను. మన డబ్ల్యూడబ్ల్యూ ఇంట్రో వస్తుంది కదా, మన డబ్ల్యూడబ్ల్యూ స్టార్ట్ అయినప్పుడు డబ్ల్యూడబ్ల్యూ ఒక ఇంట్రో వస్తుంది కదా. ఆ ఇంట్రోలో అంటే దెన్ నౌ ఫర్ ఎవర్ టుగెదర్ ఈ టైప్లో వస్తాయి కదా. సో అక్కడ సూపర్ స్టార్స్ కనిపిస్తారు. సో ఈ సెగ్మెంట్లో పాల్ హేమన్ ఇక్కడ ఏమని చెప్పిండంటే బ్రాక్ లెస్నర్ మీరు ఇంట్రో అంటే ఇంత సీఎం పంక్ వచ్చి పెద్ద అంటే ప్రొడక్షన్ కెమెరామ్యాన్ అంటే అందరు థ్యాంక్స్ అని చెప్పిండు. బట్ ఈ ప్రొడక్షన్ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వీళ్ళకి ఈ మాత్రం బుద్ధి లేదా? బ్రాక్ లెస్నర్ వీళ్ళు బ్రాక్ లెస్నర్ ఇప్పుడు ఫర్ ఎవర్ దాంట్లో యాడ్ చేయాలి. వీళ్ళు అసలు ఏమనుకుంటున్నారు అంటే చాలా కోపంలో కనిపించింది అక్కడ. అండ్ కరెక్టే, బ్రాక్ లెస్నర్ ఒక డిజర్వింగ్ ఆ ఇంటర్వ్యూలో ఫర్ ఎవర్ దాంట్లో అక్కడ మన బ్రాక్ లెస్నర్ ఉంటే బాగానే ఉంటుంది బాస్. సో
అక్కడ అదే కోపం చూపించిండు, చాలా కోపం చూపించిండు అనమాట. అండ్ బాస్ అంతే కదా, అక్కడ మన లోగన్ పాల్ మాట్లాడిండు. అండ్ లోగన్ పాల్ ఒక యూట్యూబర్ అయి ఉండి ఇంకో యూట్యూబర్ అంటే మన ఐసోస్వీట్కి గురించి అక్కడ మాట్లాడే, ఐసోస్వీట్కి అంటే అసలు వీళ్ళు యూట్యూబర్స్ వీళ్ళు చాలా ఓవర్ చేస్తున్నారు, మా బిజినెస్ దూరం ఉండాలంటే ఈ టైంలో మాట్లాడుతుంది అనమాట. అండ్ బ్రామ్ బ్రేకర్కి వీళ్ళు ఇంట్రడ్యూస్ చేసినారు. బ్రామ్ బ్రేకర్ వచ్చిండు బాస్. అండ్ మన బ్రామ్ బ్రేకర్ రీసెంట్లీ రాలో సెత్ రాలిన్స్ స్పియర్ ఇచ్చింది కదా, సో అదే మాట్లాడండి అక్కడ. బ్రామ్ బ్రేకర్ ఏమని చెప్పిండంటే సెత్ రాలిన్స్ గుంథర్కి చాలా క్లోజ్ వచ్చేసిండే, మేబీ గుంథర్ ఓడిపించేస్తున్నాను కూడా, బట్ నేను వచ్చి స్పియర్ ఇచ్చి పడేసినాను మన సెత్ ఫ్రీకిన్ రాలిన్స్కి. అంతేకాదు అక్కడ బ్రామ్ బ్రేకర్ ఈ మాట చెప్పిండు, అంటే నేను కరెక్ట్ ఒక సంవత్సరం ముందు ఇదే ఎరీనాలో ఈ విజన్ ఫ్యాక్షన్కి ఒక టైప్లో నేనే లీడర్ని అయిపోయినా, ఎందుకంటే సెత్ రాలిన్స్ చాలా వీక్ మనిషి అనమాట, చాలా వీక్ అయిపోయాడు. అండ్ నాకు తెలీదు ఈ రసల్మేనియాలో మీ బెస్ట్ మూమెంట్ ఏందో నాకు తెలియదు, బట్ నా కోసం మీ బెస్ట్ మూమెంట్ ఏంటంటే ఈ రసల్మేనియాలో సెత్ రాలిన్స్ అదే మన గుంథర్తో ఫైట్ చేస్తున్న వచ్చి స్పీర్ ఇచ్చినాడు, అది బెస్ట్ మూమెంట్ అని బ్రామ్ బ్రేకర్ చెప్పిండు. అండ్ సెత్ రాలిన్స్ ఇప్పుడు నువ్వు బ్యాస్టరీ ఉన్నావా, ఇంట్లో ఉన్నావా, ఇక్కడ ఉన్నావా నాకు తెలీదు, బట్ నాకు తెలుసు నువ్వు ఎక్కడి నుంచి చూస్తున్నావా అని. సో ఒక మాట క్లియర్ చెప్పేస్తున్నాను, సెత్ రాలిన్స్ నీకు ఉంటుంది చూడిగా ఈరోజు నుంచి చాలా భయంకరంగా ఉంటుంది, నీకు ఇచ్చి పడేస్తాను, చాలా భయంకరంగా అటాక్ చేస్తానని బ్రామ్ బ్రేకర్ సెత్ రాలిన్స్కి వార్నింగ్ ఇస్తుంటాడు. కానీ అంతలోనే సెత్ రాలిన్స్ థీమ్ సాంగ్ ప్లే అయింది. సెత్ రాలిన్స్ ఇంకా నుంచి స్టీల్ చైర్ తీసుకొచ్చి కొట్టిండు బాస్. మీరు నమ్మరు, బ్రామ్ బ్రేకర్ చాలా భయంకరంగా అక్కడ హెడ్ పలిగిపోయిందంటే ఎంకల్ నుంచి, అంటే కొట్టంగానే నచ్చి పలిగిపోయింది బాస్. ఆ చైర్ షాట్ చాలా గట్టి తాకింది మన బ్రామ్ బ్రేకర్కి. మీరు అంటే ఆ వీడియో సోషల్ మీడియా చూసినారు అనుకుంటా, నా దగ్గర ఆ వీడియో ఉంది, బట్ నేను ఆ వీడియో ప్లే చేయలేను. అక్కడ ఇట్లా గుమ్మ అయిపోయింది, అక్కడ బ్యారికేడ్ సైడ్ కూర్చుండు రింగ్ బయట. బ్రామ్ బ్రేకర్కి ఏం అర్థమవుతలేదు. అంటే చూడండి, ఎంత పెద్ద పైల్వాన్ అయినా సరే, ఎంత మంచి బాడీ ఉన్నా సరే, ఇప్పుడు నెత్తి పలిగినప్పుడు బ్లడ్ వచ్చినప్పుడు ఒక్కోసారి ఏమైపోతుంది అంటే హ్యాండ్ మొత్తం ఏదో అంటే చాలా బ్లాక్ అయిపోతుంది అనేమాట, ఏం అర్థం కాదు, మొత్తం గుమ్మ అయిపోతాడు మనిషి. అదే అయింది అక్కడ బ్రామ్ బ్రేకర్తో. అండ్ రింగ్లో వీళ్ళు సెత్ రాలిన్స్ పైన అటాక్ చేస్తూ ఉంటారు, లోగన్ పాల్ అండ్ ఆస్టిన్ థియరీ. సో అప్పుడు అక్కడ ద స్ట్రీట్ ప్రాఫిట్స్ రిటర్న్ అయిపోయింది. అండ్ ద స్ట్రీట్ ప్రాఫిట్స్ అక్కడ వచ్చినారు, ఇలా పైన అటాక్ చేసినారు. ఆస్టిన్ థియరీ అండ్ లోగన్ పాల్ పైన అటాక్ చేసేస్తా రింగ్ బయట తీసుకెళ్ళిపోయినా, అంటే బ్యారికేడ్ సైడ్ అంటే బయట ఆడియన్స్లో వెళ్ళిపోయినారు. అక్కడ రింగ్లో సెత్ రాలిన్స్ ఉండే, ఇక బ్రామ్ బ్రేకర్ రింగ్లో వచ్చిండు. సెత్ రాలిన్స్ ఫైట్ బ్యాక్ చేయడానికి ట్రై చేసిండు, బట్ అయినా మన బ్రామ్ బ్రేకర్ స్పియర్ ఇచ్చి పడేసిండు బాస్ సెత్ రాలిన్స్కి. అండ్ బ్రామ్ బ్రేకర్ బాగానే అటాక్ చేసిండు, టీ షర్ట్ చింపేసిండు. దాని తర్వాత మళ్ళీ ఒకసారి స్పియర్ ఇచ్చిండు అక్కడ మన సెత్ రాలిన్స్కి. సో బ్రామ్ బ్రేకర్ది ఒకటి ఏమనిపించింది అంటే ఈరోజు బ్రామ్ బ్రేకర్ పైన ఎలాంటి హేట్ లేదు బాస్, చాలా ఓపెన్లీ చెప్తున్నాను. ఎందుకంటే వీళ్ళు ఒక ఫ్యూచర్ సూపర్ స్టార్ కాబట్టి ఇలా కొంచెం ఈ టైంలో బుక్ చేయడానికి ట్రై చేస్తారు వీళ్ళు. కానీ ఒక్కటి మాత్రం ఇంకో మాట చాలా క్లియర్ చెప్తున్నాను, మనం బ్రామ్ బ్రేకర్ టైం మాత్రం చాలా ఖరాబ్ నడుస్తుంది బాస్. ఒకటి కామెంట్ స్టేబుల్ లేపినందుకు ఇంజురీ అయిపోయింది, ఇప్పుడేమో చైర్ షాట్ కొడితే నెత్తి పలిగిపోయింది. చైర్ షాట్ సెత్ రాలిన్స్ ఇంతకుముందు చాలాసార్లు ఇంకా నుంచి చాలామంది కొట్టిండు. ద షీల్డ్ లాంటి ఫ్యాక్షనే ఇలాంటి చైర్ షాట్ వల్లనే బ్రేక్ అయ్యింది. మీకు తెలుసు కదా, ఇంకా నుంచి మన సెత్ రాలిన్స్ చైర్ షాట్ కొట్టిండు. సో సెత్ రాలిన్స్ ఏదో అంటే అన్ప్రొఫెషనల్ అని కాదు, అక్కడ కొట్టిండు, బట్ అదే టైం ఖరాబ్ అంటారు కదా. బ్రామ్ బ్రేకర్ నెత్తి పలిగింది బాస్, అది నిజంగా చాలా ఖరాబ్ అనిపించింది. బ్రామ్ బ్రేకర్ చూస్తుంటే టైమే ఖరాబ్ నడుస్తుంది బ్రామ్ బ్రేకర్ది. సో ఇప్పుడు దీనిపైన మీరేమంటారు మీరు చెప్పండి. సెత్ రాలిన్స్ పై అటాక్ చేసి ఇక్కడ సెగ్మెంట్ అయిపోయింది. దాని తర్వాత ఇక మన ఫిన్ బ్యాలర్ వర్సెస్ జేడీ మధ్యలో మ్యాచ్ చూడడానికి దొరికింది. ఈ మ్యాచ్ విన్నర్ గురించి మాట్లాడితే ఈ మ్యాచ్లో మన ఫిన్ బ్యాలర్ గెలిచిండు. అండ్ ఒక ఓల్డ్ ఫిన్ బ్యాలర్ అంటే ఓల్డ్ అంటే ఏజ్లో ఓల్డ్ కాదు, పాత ఫిన్ బ్యాలర్కి చూసినట్టు అనిపించింది మన ఫిన్ బ్యాలర్ చూస్తే ఈరోజు. అండ్ ఫిన్ బ్యాలర్ ఈ మ్యాచ్లో గెలవంగానే డామినిక్ వచ్చి అటాక్ చేసిండు, బట్ ఫిన్ బ్యాలర్ ఫైట్ బ్యాక్ చేసిండు. ఇక్కడ ఈ బ్రాల్లో అప్పర్ హ్యాండ్ ఫిన్ బ్యాలర్ది ఉండే. అండ్ ఇక్కడనే సెగ్మెంట్ అయిపోయింది. నెక్స్ట్ మనకి బ్యాక్ స్టేజ్ మన గుంథర్ది ఒక ఇంటర్వ్యూ చూపించినారు. అండ్ ఆ ఇంటర్వ్యూలో గుంథర్ ఏమని చెప్పిండంటే, గుంథర్ క్వశ్చన్ అడిగినారు ఈ ఇంటర్వ్యూలో, అంటే సెత్ రాలిన్స్ ఓడిపించి ఎట్లా అనిపిస్తుంది అన్నప్పుడు గుంథర్ చాలా జబర్దస్త్ అనిపిస్తుంది మన సెత్ రాలిన్స్కి ఓడిపించి అంటే మతొస్తుందని చెప్పిండు. అండ్ అప్పుడే అక్కడ ఇంకో క్వశ్చన్ అడిగినారు, బ్రామ్ బ్రేకర్ వస్తున్నా నీకు అండ్ మన పాల్ హేమన్ తెలుసా అన్నప్పుడు, చూడండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పాల్ హేమన్ అండ్ నేను అంటే మేము కలిసి లేమనే మాట, బట్ పాల్ హేమన్ నాకు ఒక అంటే ఫేవర్ ఉంది మా మధ్యలో, పాల్ హేమన్ నాకు అది ఇవ్వాల్సిందే అని టైప్లో
మాట్లాడుతూ ఉంటాడు. అండ్ ఈ వరల్డ్ హెవీ వెయిట్ ఛాంపియన్షిప్ చాలా తొందరలోనే నా దగ్గర వచ్చేస్తాను ఈ టైప్లో గుంథర్ మాట్లాడుతూ ఉంటాడు. సో అప్పుడు అక్కడ ఎలెనైట్ వచ్చిండు. అండ్ నువ్వు రసమేనాలో మ్యాచ్ గెలిచినావు, నేను గెలిచినాను, అంటే ఇప్పుడు అవకాశం అంటే అందరికి దొరకాల్సిందే, అంటే ఈ టైప్లో అంటే వరల్డ్ ఛాంపియన్షిప్ కోసం అవకాశం దొరికినప్పుడు ఇక మనం ఎలెనైట్ ఫైట్ చేస్తానంటే అక్కడ ఈ టైప్లో మాట్లాడేసిండు. అండ్ ఇక్కడనే సెగ్మెంట్ అయిపోయింది. సో నెక్స్ట్ బ్యాక్ స్టేజ్ ఒక కార్ కనిపించింది. అండ్ ఆ కార్లోకి వెళ్ళి మన ఓటీసీ మన న్యూ వరల్డ్ హెవీవెయిట్ ఛాంపియన్ ది ట్రైబల్ చీఫ్ రోమన్ రేన్స్ ఎంట్రీ అయింది బాస్. అండ్ రోమన్ రేన్స్ బ్యాక్ స్టేజ్ నుంచి నడుచుకుంటూ వస్తున్నప్పుడు ఫ్యాన్స్ రోమన్ రేన్స్ అని చీర్ చేసినారు. రోమన్ రేన్స్ చాలా ఖుషి అయిపోయాడు. అండ్ బ్యాక్ స్టేజ్ గొరిల్లా పొజిషన్లో అక్కడ ది ఊసోస్ కనిపించినారు. రోమన్ రేన్స్ ఎంట్రీ తీసుకుంటున్నప్పుడు అక్కడ ది ఊసోస్ ఉండే. సో ది ఊసోస్తో కలిసిన అక్కడ మన రోమన్ రేన్స్. అండ్ వాళ్ళకి రమ్మని చెప్పిండు, అంటే నాతో పాటు రన్ అని చెప్పినప్పుడు వాళ్ళు వచ్చినారు, చాలా ఖుషి అయిపోయారు, వచ్చినారు. అండ్ మనకి ఈరోజు చాలా రోజుల తర్వాత ప్రాపర్ ఒక బ్లడ్ లైన్ ఎంట్రన్స్ చూడడానికి దొరికింది బాస్. అండ్ రోమన్ రేన్స్ రింగ్లో రాగానే ఫ్యాన్స్ చాలా మంచి చీర్ చేసినారు. అండ్ రోమన్ రేన్స్ అక్కడున్న ఫ్యాన్స్ అందరికీ ఎక్నాలెడ్జ్మెంట్ చెప్పిండు. సో అప్పుడే ఫ్యాన్స్ ఎక్నాలెడ్జ్ చేసినారు రోమన్ రేన్స్కి. అండ్ దాని తర్వాత రోమన్ రేన్స్ ఏమేమి చెప్పిండంటే, చూడండి చాలా ఉంది మాట్లాడుకోనికి, చాలా మాట్లాడాలి ఈ బిజినెస్ గురించి, నా గురించి, ఫ్యూచర్ గురించి, అంటే చాలా ఉంది అనే మాట్లాడడానికి. అండ్ ఇప్పుడు నా కజన్స్ ఇక్కడ రింగ్లో నాతో పాటు ఉన్నారు. సో అందుకని ఫస్ట్ ఫ్యామిలీ బిజినెస్ గురించి మాట్లాడతాను. సో అక్కడ రోమన్ రేన్స్ ది ఊసోస్ సైడ్ చూసి ఐ మిస్ యూ అని చెప్పిండు. నేను మీ అందరికి చాలా అంటే మీకు నేను చాలా మిస్ చేసినాను. మనం అంటే మీది ఒక నమ్మకం, మీది ఒక రెస్పెక్ట్, మీ ప్రేమ, మీ అడ్మైర్ ఇదంతా నేను చాలా మిస్ చేసినాను. మనము కలిసి బిజినెస్ చేసేది ఇదంతా నేను చాలా మిస్ చేసిన అని రోమన్ రేన్స్ చెప్తున్నప్పుడు జేవుస్ ఈట్ అని చెప్పినట్టు జేవుస్ మిస్ చేస్తున్నాను అన్నట్టు చెప్పిండు. అండ్ రోమన్ రేన్స్ ఏమని చెప్పిండంటే ఇలా చేయి చూపించిండు, ఇప్పుడు చేయి అంటే ఫింగర్స్ చూపించిండు. అండ్ చేయి చూపించి ఏమని చెప్పిండు అంటే, చూడండి మనము ఇట్లా ఉన్నామనుకో, అంటే ఫింగర్స్ సపరేట్గా ఉంటాయి కదా, సో మనం ఇట్లా సపరేట్గా ఉన్నామనుకో మనం వీక్గా ఉంటాం. అండ్ ఈ సీఎం పంక్ లాంటి వాళ్ళు ఇలాగే ఇష్టమైనట్టు వాగుతారు. లైక్ ఇప్పుడు ఈ 90s ర్యాపర్ నీ ముందు చెప్పేసిండు, సో నువ్వు అలా మాటలు వింటున్నావు ఏంది అంటే నువ్వు ఒక ఈట్ చేసే మనిషివి, ఈ టైప్లో ఎందుకు అయిపోయినావు అని జేవుస్ చెప్పిండు. అండ్ ఓపెన్ చెప్పాలంటే చేయి చూపించి అదే చెప్పిండు, ఫింగర్స్ చూపించిండు. చూడు మనం ఇట్లా ఉన్నాము కొంచెం కష్టం, బట్ అదే మనము కలిసిపోతే అంటే ఇట్లా ఫింగర్స్ క్లోజ్ చేస్తే అంటే దగ్గర చేస్తే పంచ్ అయింది. అండ్ పంచ్ చూపించి రోమన్ రేన్స్ ఏమని చెప్పంటే ఇది మనం ఇలా కలిసి ఉండాలి. అండ్ మనం కలిసి ఉన్నామనుకో ఎవ్వరు మనకి ఆపలేరు. మనం ఈ బిజినెస్కి 4 సంవత్సరాలు కంటిన్యూగా నడిపించిన మనుషులు మనం. అండ్ మనం కలిసి ఉన్నామని ఒకప్పుడు ఇదంతా చేయగలిగినాం. అండ్ రోమన్ రేన్స్ ఏమేమి చెప్పిండు అంటే, చూడండి నేను మీకు అంటే నా కోసం పని చేయండి అని చెప్తలేను, మీరు నాతో పాటు ఉండండి, నాతో పాటు ఇళ్ళపాటు ఉండండి, అదే చాలు అని రోమన్ రేన్స్ చెప్పంగానే ఇక జిమ్మీ ఊసో ఏమని చెప్పి అంటే, చూడు నువ్వు మా ఓటీసీవి, నువ్వు మా ట్రైబల్ చీఫ్వి, అండ్ అందరూ తెలుసు ది బ్లడ్ లైన్ అంటే ఇక్కడ సిటీలో వచ్చి అంటే ఇక మనం కలిసి ఉంటాం ఈ టైప్లో మన జిమ్మీ ఊసో చెప్పేసిండు. అండ్ వీళ్ళు వీదా1 సైన్ చూపించినారు, రోమన్ రేన్స్ వీదా1 సైన్ చూపిస్తుంటారు. కానీ అంతలోనే జేకబ్ ఫాటు ఇంటరప్ట్ చేసిండు. ఎస్ బాస్, జేకబ్ ఫాటు ఇంటరప్ట్ చేసిండు రోమన్ రేన్స్కి. అండ్ జేకబ్ ఫాటు రింగ్లో రాగానే రోమన్ రేన్స్ ఏమని చెప్పిండంటే, చాలా టైం అయింది నిన్ను చూసి, లాస్ట్ టైం అంటే చాలా రోజులతో కనిపించినావు, ఇప్పుడు నువ్వు ఇక్కడ రింగ్లో వచ్చినావంటే జేకబ్ ఫాటు ఒక రీజన్ ఉండొచ్చు. అండ్ ఆ రీజన్ అంటే నువ్వు నన్ను ఎక్నాలెడ్జ్ చేయడానికి వచ్చినావా అని రోమన్ రేన్స్ చెప్పగానే జేకబ్ ఫాటు లేదు నేను ఇక్కడ అంటే ఎక్నాలెడ్జ్ చేయడానికి రాలేనట్టు చెప్పిండు. సో అప్పుడే రోమన్ రేన్స్ సరే అయితే నువ్వు ఈ ఛాంపియన్షిప్ కోసం వచ్చినావా అన్నప్పుడు జేకబ్ ఫాటు ఏమని చెప్పిండంటే, ఐ డోంట్ వాంట్ ది టైటిల్, ఐ నీడ్ ది టైటిల్ అని చెప్పిండు. సో దీని అర్థం ఏంటంటే అక్కడ ఆ ఛాంపియన్షిప్ అవసరం చాలా ఉందంట మన జేకబ్ ఫాటుకి. జేకబ్ ఫాటు అక్కడ ఏమని చెప్పిండంటే, నేను ఇక్కడ ఒక మాట చాలా క్లియర్గా చెప్పేస్తాను, ఇక్కడ ట్రైబల్ చీఫ్ కానికైతే నేను రాలేదు, కానీ నాకు ప్రతి ఒక్కరిది కావాలి. ట్రైబల్ చీఫ్ దగ్గర ఏమేమి ఉన్నాయో అవన్నీ నాకు కావాలి. ఈ షో డీల్ కావాలి, నాకు ప్రైవేట్ జెట్స్ కావాలి, నాకు మంచి మంచి కార్లు కావాలి, నాకు ఈ రోలెక్స్ వాచ్ కావాలి, నాకు అంటే నేను నా పిల్లలకి నేను మంచి స్కూల్లో చదివించాలి, అంతా నాకు కావాలి.
సో నేను నా ఫ్యామిలీ కోసం ఏమైనా చేస్తాను, నేను నీతోని ఫైట్ చేయడానికైనా రెడీ. సో అందుకని మనము బ్యాక్ ల్యాష్లో ఫైట్ చేద్దాం అంటే బ్యాక్ ల్యాష్లో ఇచ్చి పడేస్తానట్టు అక్కడ జేకబ్ ఫార్టీ చెప్పిండు. సో అప్పుడే ఇక రోమన్ రేన్స్ ఏమని చెప్పిండు అంటే, సరే అర్థమవుతుంది నీకు ఇదంతా కావాలి, బట్ ఒక పని చేద్దాం అంటే ఇప్పుడు సరే ఇప్పుడు నువ్వు నాతో ఫైట్ చేసినప్పుడు నువ్వు నాకు ఓడిపించేస్తావు అనుకుందాం, నువ్వు నాకు ఓడిపించేస్తావు అని. కానీ నువ్వు నాకు ఓడిపించిన తర్వాత నువ్వు ఈ టైటిల్ గెలవడమే కాదు, ఈ టైటిల్ ఎంకలో చాలా బరువు ఉంటుంది, చాలా బాధ్యత ఉంటుంది. సో ఇది నువ్వు తట్టుకోగలవా? అదే ఒకవేళ నువ్వు నాకు ఓడిపోలేకపోయినావు అనుకో, నేనే నీకు ఓడిపించేసినాను అనుకో మనం ఫైట్ చేసినప్పుడు, అప్పుడు నువ్వు నాకు ఎక్నాలెడ్జ్ చేసే ఆ బాధ అంటే నువ్వు తట్టుకోగలవా? సో చూడు కజన్ అంటే ఒక తమ్ముడు, నాకు తెలిసి నువ్వు అంత రెడీ లేవు అనుకుంటా. సో నెక్స్ట్ వీక్ వరకు ఒక టైప్లో నువ్వు ఆలోచించుకో, నెక్స్ట్ వీక్ కలుస్తా అని చెప్పిండు రోమన్ రేన్స్. ఎస్, మన ఫుల్ టైమ్ రోమన్ రేన్స్ ఇస్ బ్యాక్. రాలో వచ్చి నెక్స్ట్ రాలో వస్తాడంట మన రోమన్ రేన్స్. అంటే ఒక టైప్లో ఆలోచించుకో అని చెప్పిండు అక్కడ జేకబ్ ఫార్టీకి. నెక్స్ట్ వీక్ వరకు నువ్వు ఆలోచించుకో అని చెప్పిండు. ఎందుకంటే నేను ఫైట్ చేస్తా అంటలేను, నేను ఫైట్ చెయ్య అని అంటలేను, నువ్వు ఆలోచించుకో ఒక టైప్లో చెప్పిండు అక్కడ రోమన్ రేన్స్ మన జేకబ్ ఫార్టీకి అని చెప్పి వెళ్ళిపోయింది బాస్. అండ్ ఇక్కడనే మన రా అయిపోయింది. సో మీకు ఈరోజు జరిగిన రా ఎట్లా అనిపించిందో మీరు కామెంట్స్లో కంపల్సరీ చెప్పండి. అండ్ ఈ వీడియో మీకు కొంచెమైనా నచ్చితే మాత్రం కంపల్సరీ ఈ వీడియోని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్లో షేర్ చేయండి, అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ గంటని కంపల్సరీ ప్రెస్ చేయండి బాస్. ఎందుకంటే మీరు ఆ గంటని ప్రెస్ చేస్తేనే నేను ఎప్పుడైనా వీడియో అప్లోడ్ చేయగానే ఫోన్లో ఆటోమేటిక్గా నోటిఫికేషన్ వచ్చేస్తుంది. ఓకే, సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు వాకి డూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ గైస్. బాయ్.